అందరికీ ప్రైజ్ తెలడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 130వ రోజైన మే 10వ తేదీ వాక్యాంశాలు నెహమ్యా 12-13, ఎస్తేరు 1-3 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. నెహమ్యా గ్రంథము 12వ అధ్యాయము. షెహల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలుతో కూడా వచ్చిన యాజకులు లేవీయులు వీరే: యెషువా, సెయారా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూచాకు, హట్టూషు, షెకన్యా, రహూము, మెరేమోతు, ఇద్దెగిన్నెతో, అబియా, మియామిను, మదద్యా, బిల్గా, షమయా, మెయరీషు, ఏదాబు, సల్లు, అమోకు, హిల్కియా, ఎదాయా అనువారు. వారందరూ యెషువా దినములలో యాజకులలో వీరి బంధువులలోని ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యెషువా, బిన్నూయి, కద్మియేలు, షెబర్యా, యూదా, స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్య అతని బంధువులను, మరియు బక్బుక్యాము, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యెషువా యెహోయాకీమును కనెను, యెహోయాకీము ఎల్యాకీబును కనెను, ఎల్యాకీబు మోయాదాను కనెను, మోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దూనును కనెను. ఎదూయిమి దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా సెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోయాహీను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి ఏసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయేతు ఇంటివారికి హల్కయి, ఇద్దో ఇంటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబియా ఇంటివారికి జిక్రి, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్లయి, బెల్గా ఇంటివారికి షమ్మూయ, పెనుయా ఇంటివారికి యెహోనాతాను, మొయారి ఇంటివారికి మతైనా, యుదాయా ఇంటివారికి ఉజ్జి, సల్లై ఇంటివారికి కర్మయి, ఆమోను ఇంటివారికి ఎబేరు, హిల్కియా ఇంటివారికి షెబన్యా, యదాయా ఇంటివారికి నెతనియేలు. ఎల్యాహీను దినములలోను లేవీయుల దినములలోను యోయాదా, యెహోనాదు, యద్దోనా కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడకు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబములోని ప్రధానముగా దాఖలైరి. ఎల్యాహీబు కుమారుడైన యెహోనాబు దినములలో అనుదినము జరుగు విషయములను గ్రంథములందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులు హషబ్యాయు, షెరేబ్యాను, కద్మియేలు కుమారుడైన యెషువాయును. వారికి ఎవరి వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మతన్య, బక్సాకు, ఒబెద్యా, మెషుల్లాము, తల్మాను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల వద్ద కాపుకాయు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యెహోజాదాకు పుట్టిన యెషువా కుమారుడైన యహాకీము దినములలో అధికారి అయి, నెహమ్యా దినములలో యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోనూ ఈ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠ ఆచారములను స్తోత్ర గీతములతోనూ, పాటలతోనూ, స్వరమండల సితారాలతోనూ, తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకును పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి, నెటోఫాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాల్ యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు, అజ్మావేతి యొక్కయు పొలములో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులను తమ ఊళ్ళను పట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరుచుకుని తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారములను పవిత్రపరిచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానుల ప్రాకారములను మీదకి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడిపక్కను పెంట గుమ్మము వైపును ప్రాకారము మీదను నిలిచెను. వారి వెంబడి
హోషేయను యూదుల ప్రధానులలో సగము మందియు వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లాము, యూదాము, బెన్యాము, షెనుయాము, ఇర్మియాము అనువారును పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జెకూరునకు పుట్టిన మికాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు, అతని బంధువులకు షెమయా, అజేరియలు, మిలెల్లై, గిలిల్లై, మాయా, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడకు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారముగా వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వైపును పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేను వెళ్ళితిని. ప్రాకారం మీదనున్న సగము మంది కొలుములు గోపురములు అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, అసన్యలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకును వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషేయి, మిన్యామీను, మికాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్య బాకాలు పట్టుకొనిరి. ఎజ్రాహయ అనువాడు నడిపింపగా మయాషేయ, షెమయా, ఎలియాజరు, ఉజ్జి, మహాయహాను, మల్కియా, ఏలాము, ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినపడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణములకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణములను పొలము నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములలోనూ స్తోత్ర గీతముల విషయములలోనూ పాటల విషయములలోనూ ఆసాపు ప్రధానుడు. జెరుబ్బబేలు దినములలో ఏమి నెహమ్యా దినములలోనేమి ఇజ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికిని చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇజ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రజన సమూహమును ఇజ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాకీము టొబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండవలెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి
కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకును ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించితిని. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్ష తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుషులను పేరు పొందిన షెలమ్య అను యాజకుని, సోదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి కింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము తెచ్చిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములను జరుగుబాటులోకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. తొట్లలో పోయుటకును, గాడిదల మీద బరువులు మోపుటకును, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటకును చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకు చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరుల జనులు ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదకి, ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇజ్రాయేలీల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల వద్ద నా పనివారిలో కొందరిని కాపలా ఉంచి తిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకుందునని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయమును చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులను వారి కుమార్తెలను ఇయ్యక మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి, ఇజ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇజ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడిన వాడిని. అన్య స్త్రీలు అతని చేత మహాపాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును
అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిమి. ప్రధాన యాజకుడును ఎల్యాకీబు కుమారుడునైన యెహోయాదా కుమారులలో ఒకడు హెరోనీయుడైన నల్బట్టలకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా వద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశపు యొక్కయు మాధ్య దేశపు యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయమును, ఘనతను అనేక దినములు అనగా 180 దినములు కనబరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిశనారతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్లుగా వారికి పెట్టవలెనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనబరచవలెనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బెస్తా, హెర్బోనా, బిక్తా, అగబ్దా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనివాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షెతారు, అద్మాత, తర్షీసు, మెరెను, మెర్సేనా, మెమూకాను అనివారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి
అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ వద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనులు గాని అల్పులు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఆ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మేము కాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చి తాకీదులు పంపించెను. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. ఇందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకులందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను కనుక అతడు అలాగు జరిగించెను. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన యొర్దుకై అను ఒకడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకరు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు ప్రోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెన్నికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనబరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దుకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి
వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహశ్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన శ్రేయస్గజును అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహశ్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దుకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దుకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దుకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరేహు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచారము గ్రంథమందు వ్రాయబడిను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహశ్వేరోషు హమ్మిదాత కుమారుడును అగాగీయుడును అగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దుకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దుకై స్వజనులగు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహశ్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా
ప్రథమ మాసమున వారు హమాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకు ఆదారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటియందు జనులలో ఒక జాతి వారు చెదిరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయువారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు అధికారులకును, ఆయా సంస్థానములలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరిట ఆ వ్రాతగాండ్ల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము మీద ముద్రింపబడెను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి.